రాష్ట్ర అసెంబ్లీ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అడ్డుకుని వారి చేతుల్లోని ప్లకార్డులను పోలీసులు చింపివేశారని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు తీరుపై ఆయన మండిపడ్డారు. ప్లకార్డులు చింపే అధికారం ఎవరిచ్చారు? అధికారం ఎప్పటికీ ఒకేలా ఉండదని గుర్తుపెట్టుకో. పోలీసులు ఉన్నది ప్రభుత్వంలో ఉన్నవారికి సలాం కొట్టడానికి కాదని మండిపడ్డారు. పోలీసు టోపీపై ఉన్న 3 సింహాలు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఉన్నాయని, నాయకులకు సలాం కొట్టడానికి కాదంటూ ఆగ్రహించారు. పోలీసు అధికారిని పేరు పెట్టి మరీ జగన్ తీవ్ర స్థాయిలో హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయని, వరుసగా హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నల్ల కండువాలు ధరించి నిరసన తెలిపేందుకు ప్లకార్డులతో వచ్చారు. అప్పుడే ఈ ఘటన జరిగింది. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి.